హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి భీముడి గురించి తెలుసుకుందాం. పాండురాజు కుమారులైన పాండవులు మరియు ధృతరాష్ట్రుని 9 కుమారులైన కౌరవులు హస్తినాపురంలో బాల్య చేష్టలతో పెరుగుతున్నారు. వీరందరిలో భీముడు చాలా బలవంతుడు. దుర్యోధనుణ్ణి మిగిలిన కౌరవులను ఆటపాటలలో హాస్యానికి వారి జుట్టులు పట్టుకొని భీముడు ఈడ్చుకొని వెళ్ళడం, తలలను ఢీకొనటం, నీటిలో దిగి ఆడుకునేటప్పుడు వారిని ముంచడం, చెట్టు ఎక్కినప్పుడు ఆ వృక్షాన్ని కాలితో తన్ని కింద పడేయడం వంటివి చేస్తూ ఉండేవాడు. భీముడి హాస్య చర్యల కారణంగా ధృతరాష్ట్రుని కుమారులు ఎప్పుడూ ఏదో ఒక దెబ్బతో బాధపడుతూ ఉండేవారు. ఈ కారణాల వల్ల ధృతరాష్ట్ర కుమారులకు వారి బాల్యం దశ నుండే భీముడిపై క్రోధం, అసూయ ఉండేది. ఈ విధంగా పెరుగుతున్న రాజపుత్రులకు రాజోచితమైన విలువిద్యలు, శస్త్ర విద్య ఇంకా ఇతర విద్యలను కృపాచారుల వారు నేర్పుతుండేవారు. భీముడి పట్ల దుర్యోధనుడికి ఉన్న అసూయ, ద్వేషాల వల్ల అతడి మనసు సంకుచితమై భీముణ్ణి పెట్టరాని కష్టాలు పెడుతున్నాడు. దుర్యోధనుడు చాలా ఆందోళన చెందుతున్నాడు. తన తండ్రి అంధుడవడం వల్ల రాజ్యాన్ని పాండురాజు పరిపాలిస్తున్నాడు. పాండురాజు మరణించినందుకు న్యాయానుసారం ప్రస్తుతం యువరాజుగా ఉన్న యుధిష్ఠిరుడు కొద్ది కాలంలో రాజు అవుతాడు. తన తండ్రి ధృతరాష్ట్రుడు అంధుడైనందుకు నిస్సహాయుడు కనుక యుధిష్ఠిరుడు రాజు కాకుండా మునుముందు భీముణ్ణి చంపే ఉపాయాన్ని దుర్యోధనుడు ఆలోచించసాగాడు. భీముడు చనిపోతే మిగతా వారి ప్రతిభ సన్నగిల్లుతుంది. భీముణ్ణి గంగానదిలో తోయడానికి, అర్జునుణ్ణి, యుధిష్ఠిరుణ్ణి ఖైదు చేయడానికి, ఆపై రాజ్యాన్ని చేజిక్కించుకొని పరిపాలించడానికి దుర్యోధనుడు తమ్ముళ్లను ఏర్పాటు చేసుకున్నాడు. దుర్యోధనుడు తన తమ్ముళ్లతోనూ పాండవులతోనూ కలిసి గంగానదిలో ఈదటానికి వెళ్లారు. ఈత వల్ల ఇతర ఆటల వల్ల అందరూ అలసిపోవడంతో వారు తమ తమ గూడారంలో నిద్రించారు. ఆటల్లో భీముడు బాగా అలసిపోవడంతోనూ అతడు తిన్న ఆహారంలో విషం ఉండడంతోనూ తపం భరించలేక నది ఒడ్డునే పడుకున్నాడు. దుర్యోధనుడు తదితరులు నిద్రిస్తున్న భీముణ్ణి తీగలతో బాగా బంధించి గంగానదిలో పడేశారు. ఇదివరకే నదిలో భీముడి పడవేసిన స్థలంలో సూది మొనగల ఆయుధాలను అమర్చారు. నదిలోకి భీముని పడవేసినప్పుడు సూది మొనగల ఆయుధాలు గుచ్చుకొని త్వరగా భీముడు మరణిస్తాడని కౌరవుల తలంపు. కానీ అదృష్టవశాత్తు భీముడు పడవేసిన చోట నదిలో సూది మొలలు తేలిన ఆయుధాలు లేవు. నదిలోని నీటి విషసర్పాలు భీముణ్ణి కరిచినా అంతకుముందు తాను తిన్న ఆహారంలో విషము, పాముల విషము ఒకదానికొకటి విరుగుడుగా మారి భీముణ్ణి ఎలాంటి హాని కలగలేదు. కొద్దిసేపటిలోనే గంగా భీముణ్ణి ఒడ్డుకు తోసింది. అయితే తాము చేసిన ఏర్పాట్ల వల్ల, అంటే బంధించిన గంగానదిలో తోయడం, విషసర్పాలు కరవడం, సూది మొనల ఇనుప ఆయుధాలు గుచ్చుకోవడం వల్ల భీముడు చనిపోయి ఉంటాడని భావిస్తూ ఆనందంగా అందరితోనూ కౌరవులు ఇళ్లకు వెళ్లారు. భీముడు అందరితో పాటు రాకపోవడం గురించి యుధిష్ఠిరుడు దుర్యోధనుణ్ణి అడిగాడు. దీనికి దుర్యోధనుడు భీముడు అందరికంటే ముందే పట్టణానికి బయలుదేరి వెళ్ళాడని చెప్పాడు. యుధిష్ఠిరుడు అది నిజమే అనుకున్నాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే భీముడు వచ్చాడా అని తల్లిని అడిగాడు. ఆమె రాలేదని చెప్పింది. భీముడికి సంబంధించి ఏదో మోసం జరిగిందని భావించి తన తమ్ముళ్లతో కలిసి అడవికి వెళ్ళి అంతా వెతికాడు. కానీ భీముడు జాడ తెలవలేదు. విచారంతో వారంతా ఇంటికి వచ్చారు. కొంతసేపటికి భీముడు మేల్కున్నాడు. తడబడుతూ ఆయాసంతో ఇల్లుని చేరాడు. కుంతి, యుధిష్ఠిరుడు భీముడు రాకతో సంతోషించారు. కౌగిలించుకొని కుశల ప్రశ్నలు వేశారు. భీముడు తన శరీరంలో జీర్ణించుకున్న విషయంతో మరింత బలశాలిగా అయ్యాడు. కుంతి విదురుడికి కబురు పంపి ఆయనను రప్పించి ఆయనతో రహస్యంగా మాట్లాడింది. దుర్యోధనుడు దుర్మార్గుడు, క్రూరుడు. అతడు రాజ్యం పొందాలని భీముణ్ణి చంపే ప్రయత్నం చేశాడు. నాకిది ఎంతో ఆందోళనగా ఉంది అని కుంతి అన్నది. నీవన్నది నిజమే. ఈ విషయం నీలోనే ఉంచుకో. దుర్మార్గుడైన దుర్యోధనుని తగవుబెట్టి చికాకు పరిస్తే అతడు కోపం మరింత పెరుగుతుంది.
నీ కుమారులకు దీర్ఘాయువు ఉంది, అందువల్ల ఈ విషయం నీవు ఆందోళన చెందకు అన్నాడు విదురుడు. యుధిష్ఠిరుడు కూడా భీముణ్ణి వారించారు. ఈ అంశాలను మరిచిపోయి మౌనంగా ఉండు. ఇకపై మనమంతా జాగ్రత్తగా ఉందాం. ఒకరికొకరం సహాయం చేసుకుందాం. మనల్ని మనమే రక్షించుకోవాలి అన్నాడు యుధిష్ఠిరుడు. మరోవైపు భీముడు నదిలో నుంచి తిరిగి రావడం చూసి దుర్యోధనుడు ఆశ్చర్యపడ్డాడు. అతడికి భీముడిపై కోపం, కక్ష ఎక్కువయ్యాయి. ఈ దీర్ఘ నిట్టూర్పు విడిచి తనలో తాను విచారంతో కుంగిపోయాడు. ఇదండి భీముడి గురించి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.